హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 6 సంవత్సరముల తర్వాత ఈ సిబిఐ కోర్టుకి అటెండ్ అవ్వడం జరిగింది. కాకపోతే ఈ అటెండ్ అయినప్పుడు చాలా ఛానల్స్ నిన్నటి నుంచి చాలా భారీ ఎత్తున ప్రోగ్రామ్స్ చేయడం, డిబేట్లు కండక్ట్ చేయడం, ఇటువంటివన్నీ చేస్తున్నారు. ఏం జరుగుతుంది, సిబిఐ కోర్టులో ఏమవుతుంది, ఏం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ కంటిన్యూ చేస్తారా, బెయిల్ని ఏమైనా రద్దు చేస్తారా, ఇటువంటి విషయాలుగా చాలా డిబేట్లు సామాజిక మాధ్యమాల్లోని వీటన్నిటిలో జరగడం జరిగింది. కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు దేనికోసం ఈరోజు కోర్టుకి అటెండ్ అయ్యారంటే, ఆయన ఇంతకుముందు లండన్ టూర్ వెళ్ళడం జరిగింది. ఆ టూర్ వెళ్ళేటప్పుడు సిబిఐ కోర్టు ఆయనకి కొన్ని షరతులతో కూడిన పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ షరతులు ఏంటంటే, ఆయన టూర్ అయిపోయిన తర్వాత ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత నవంబర్ 14 లోపు ఆయన కోర్టులో పర్సనల్గా అటెండ్ అవ్వాలని చెప్పి కోర్టు వాళ్ళు ఆయనకి కొన్ని షరతులు విధించడం జరిగింది. ఆయన ఇంగ్లాండ్ టూర్ పూర్తి చేసుకొని ఇండియా వచ్చిన తర్వాత 14వ తేదీలోపు కోర్టుకి తను స్వయంగా అటెండ్ అవ్వాల్సి ఉంది కాబట్టి ఆయన ఒక పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్లో ఏంటంటే, నేను కోర్టుకు వస్తే చాలా వరకు భద్రతాపరమైన ప్రాబ్లమ్స్ వస్తాయి, కాబట్టి అవసరమైతే నేను వీడియో కాల్లో అటెండ్ అవుతాను, నేను ఆల్రెడీ ఇండియాకి రావడం జరిగిందని చెప్పి ఒక పిటిషన్ వేయడం జరిగింది. కాకపోతే కోర్టు దానికి అంగీకరించలేదు. ఎందుకంటే గత 6 సంవత్సరాలుగా ఆయన ఏదో కారణం చెప్పి కోర్టులోని వాయిదాలకి పర్సనల్గా అటెండ్ అవ్వట్లేదు. కాబట్టి ఈసారి కంపల్సరీగా మీరు కోర్టుకి పర్సనల్గా అటెండ్ అవ్వాల్సిందే 21వ తేదీ లోపు అని చెప్పి కోర్టు వారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకరోజు ముందే 21 వరకు టైం ఇచ్చారు. 20వ తేదీని ఆయన కోర్టుకు వెళ్ళి అటెండ్ అవ్వడం జరిగింది. ఇది కేవలం ఆయన పర్సనల్గా కోర్టు వారి ఆదేశాల మేరకు అటెండ్ అవ్వడం జరిగింది తప్ప ఆయనకి సంబంధించిన కేసులు వీటి గురించి ఏ విధమైన విచారణ దీంట్లో జరగలేదు. కాబట్టి కోర్టు వారి ఆదేశాల ప్రకారం ఆయన ఇంగ్లాండ్ నుంచి రావగానే ఒకసారి కోర్టులో అటెండ్ అయ్యారు, వెళ్ళిపోవడం జరిగింది. అంతే తప్ప దీంట్లో ఆయన కేసులకు సంబంధించి ఏ విధమైన వాదోపవాదాలు జరగలేదు. కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు ఆయన కోర్టుకి అటెండ్ అయ్యేటప్పుడు గన్నవరం నుంచి స్పెషల్ ఫ్లైట్లో బేగంపేట వరకు వచ్చి బేగంపేట నుంచి భారీ ఎత్తున ఆయన అభిమానులతోనే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలతోనే వెళ్ళడం జరిగింది. ఆ కార్యకర్తలు రప్పారప్ప 2029లో రప్పారప్ప ఉంటుంది, ఇలాంటి అనవసరమైన ప్లకార్డులు పట్టుకొని అక్కడ జగన్ మీద స్లోగన్లు చెప్పి దారంతటా వాళ్ళు చాలా హంగామా చేయడం జరిగింది. కోర్టు వరకు కూడా ఇలాంతా భారీ ఎత్తున ఒక ప్రొసెషన్ లాగా వెళ్ళడం జరిగింది. కాకపోతే ఇది ఆయన కోర్టు ఆదేశాల మేరకు కోర్టులో అటెండ్ అవ్వడానికి వెళ్తున్నప్పుడు ఇంత భారీ ఎత్తున జనాలను వేసుకొని, ఇంత జనాల్ని పోగేసుకొని వెళ్ళడం అనేది అంత సమంజసంగా చూసే వాళ్ళకు కూడా సమంజసంగా లేదు. ఆయన తన బలాన్ని చూపించుకోవడానికి వెళ్ళినట్టు ఉంది తప్ప ఆయన దీనివల్ల పార్టీకి కానీ ఆయనకి కానీ ఏ విధమైన లాభం ఉంటుందని మనం అనుకోలేం. కాబట్టి ఇక్కడి నుంచైనా సరే వారు ఎక్కడికి వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో ఆ కార్యక్రమానికి తగ్గట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తే దానివల్ల ప్రజల్లో వాళ్ళకి ఒక పాజిటివ్ సంకేతం అనేది ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఇక్కడి నుంచైనా సరే ఆ పార్టీ నాయకులు ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్త వహిస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.